చిన్న చిన్న సంఘటనలే పెద్ద మార్పుకు కారణమవుతుంటాయి. ఆ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌లో 2014కి ముందు 2 సంవత్సరాల ముందు ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే అధికారంలో అఖిలేష్ యాదవ్ ఉండగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోయి అప్పటికి 14 ఏళ్లయింది. 12 ఏళ్లయింది. 12 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయిన పార్టీ అకస్మాత్తుగా అందులో పోటీ అప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీల మధ్యన ఉంటే భారతీయ జనతా పార్టీ థర్డ్ ప్లేస్‌లో ఉండేది. కమ్యూనిస్టులు ఫోర్త్ ప్లేస్ ఇదే. కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ ప్లేస్‌లో ఉండేది. అట్లాంటి చోట్లన అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు అయినా కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం అన్నట్టు సంచలనం సృష్టించింది. దాని ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ అక్కడ క్రాస్ చెక్ చేస్తే మైనారిటీల బుజ్జిగింపులో భాగంగా మెజారిటీకి అణచివేతకు గురవుతున్నారన్నటువంటిది చర్చకి రావడం, పబ్లిక్‌లో ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉందని తెలియడం, వెంటనే ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వం అని చెప్తూ ఉత్తరప్రదేశ్‌లో తెగించి బీజేపీ 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే ఏకంగా 74 స్థానాలు 80కి గాను 74 స్థానాలు గెలవడం ఎన్డీఏ కూటమి. అది మొదటి సక్సెస్. ఆ తర్వాత 2016లో 325కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలవడం రెండో సక్సెస్. అంటే ఆ చిన్న అంశాన్ని ఎవరు పట్టించుకోంది. దేశంలోనే మార్పుకు కారణమైంది మోడీ సర్కార్ ఫుల్ మెజారిటీతో 2 సార్లు రావడానికి, మూడోసారి గెలవడానికి కూడా అదే కారణమైంది. మొన్న తగ్గడానికి కారణం కూడా ఉత్తరప్రదేశ్‌లో తగ్గిన సీట్లే కారణమైంది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే బెంగాల్‌లో అట్లాంటి తేడా ఏమన్నా వస్తుందా? ఒకప్పుడు కమ్యూనిస్టులు పోయి అక్కడ మమతా బెనర్జీ టీం గెలవడం ప్రారంభమైంది బార్ అసోసియేషన్ ఎన్నికల దగ్గరనే. ఇప్పుడు అలాంటి చోటన మరొక విప్లవం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట లాంటి కోల్‌కత్తా బార్ అసోసియేషన్ దగ్గర జరిగినటువంటి ఎన్నికలలో ఆ తర్వాత మమతకి టీఎంసీ లాయర్లు గెలవటం ఒక ఎత్తైతే, తాజాగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు అక్కడ 10 కలకత్తా హైకోర్టు క్లబ్ ఎలక్షన్స్‌లో 10కి గాను 7 సీట్లను బీజేపీ వాళ్ళు గెలుచుకోవడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. కలకత్తాలో ఎక్కడైతే తృణమూల్ కాంగ్రెస్ పట్టు ఉన్నటువంటి చోట. దీంతో ఏమన్నా మార్పు అనివార్యమా అన్న చర్చ నడుస్తోంది.